నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం ఇలా కలుసుకోవడం చాలా సంతోషదాయకం. జీవితం మన కోసం అనే ఛానల్ ద్వారా మనం కలుస్తున్నాం. ఇది మన ఛానల్ పేరు. ఈరోజు మంచి మిత్రులు ఎవరు, వారికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి, చరిత్రలో నాకు తెలిసినటువంటి కొందరి మంచి మిత్రుల గురించి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను కేవలం మిత్రులను మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఎంచుకుంటాం, ఎంపిక చేస్తాం. మిగతా సంబంధాలు అన్నీ కూడా మనకు వచ్చినవి, వాటిని మనం కాదనలేం. అంటే మనం సెలెక్ట్ చేయకుండానే, మన ప్రమేయం లేకుండానే ఆ సంబంధాలన్నీ ఏర్పడతాయి. తల్లి తండ్రి, అక్క చెల్లెళ్ళు, అత్త మామ, వీళ్ళంతా కూడా. భార్యను మనం సెలెక్ట్ చేసుకున్నా, లేదా అమ్మాయి భర్తను సెలెక్ట్ చేసుకున్నా, ఆవిడ ద్వారా వచ్చేటువంటి సంబంధాలన్నీ కూడా మన చుట్టూ అల్లుకొని పోతాయి అన్నమాట. కేవలం మనం మిత్రులనే సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మంచి మిత్రులు మీకు జీవితంలో ఎదురవుతే మీ జీవితం చాలా ఆనందమయంగా, రంగుల హరివిల్లుగా మారుతుంది. చాలా కష్టం మంచి మిత్రులు దొరకడం. ఒక మిత్రుడు మీకు జీవితంలో అలా దొరికితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. మిగతా అన్నీ కూడా కాలక్షేపానికి పనికొచ్చే స్నేహాలే తప్ప వాటి వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. అంటే మన కష్టకాలంలో, మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు, మనం తీవ్రమైనటువంటి మనస్తాపానికి, దుఃఖానికి, ఇబ్బందులకి ఎదురైనప్పుడు మన వెంట ఉండేటువంటి మిత్రులు అన్నమాట. అరా కొర ఉంటారు వీళ్ళు, ఎక్కువ మంది మనకు కనబడరు. కాబట్టి మీరు 100 మందితో మాట్లాడితే 100 మంది నాకు మిత్రులు అని అనుకోవడం, రోజు వాట్సాప్లో మీకు వందలాది గుడ్ మార్నింగ్ అని విషెస్ వస్తే వాళ్ళందరినీ మిత్రులు అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది. చరిత్రలో మనం కొంతమంది మంచి మిత్రుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనం గతం నుంచి వర్తమానానికి వద్దాం. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరయ్యా అని వెతికితే నాకు కనిపించిన వాళ్ళు ఎవరంటే కృష్ణుడు, కుచేలుడు. ఈ కుచేలుడికి మరొక పేరు కూడా ఉంది, సుధాముడు అని. వీళ్ళిద్దరూ సాందీపని ఆశ్రమంలో చదువుకుంటారు చిన్నప్పుడు. ఆ కథ చాలా మందికి తెలుసు. వీళ్ళు పెద్దయి వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉంటారు. సుధాముడు లేదా కుచేలుడు ఉజ్జయిని ప్రాంతంలో నివాసం ఉంటాడు. ఆయనకు భార్య, బహుసంతానం, చాలా మంది పిల్లలు ఉంటారు. ఏ సంపద కూడా లేనటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తినడానికి కూడా తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు. అయితే ఆయన ఎప్పుడు కూడా తన యొక్క బాల్యమిత్రుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి దైవంగా భావించి ఆయనను ఎప్పుడు పూజిస్తూ ఉంటాడు, స్మరిస్తూ ఉంటాడు. ఈ కథ మీకు తెలుసు. ఒకరోజు ఈ యొక్క కుచేలుడి వైఫ్ ఏమంటుందంటే, ఏమండి మీకు మంచి మిత్రుడు కదా, మీరిద్దరూ సాందీపని ఆశ్రమంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. మీ మిత్రుడు ఇప్పుడు మహాచక్రవర్తి, దేవదేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడగండి. మనం అంటే పస్తులు ఉంటాము, ఏదో గడుపుకుంటాం, కానీ పిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు, వాళ్ళ బాధ నేను తల్లిగా చూడలేకపోతున్నాను అని అన్నప్పుడు భార్యకు ఎదురు చెప్పలేక, కాదనలేక, తనకి ఇష్టం లేకున్నా కానీ ద్వారకకు బయలుదేరుతాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనను అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు లోపలి రానివ్వరు. సరే, ఆ విషయం ఎలాగో కృష్ణుడికి తెలుస్తుంది. కృష్ణుడు హుటాహుటిన తన అష్ట భార్యలతోని
ఆ యొక్క గుమ్మమ్మ దగ్గరికి వచ్చి తన మిత్రుణ్ణి కౌగిలించుకొని అతడి యొక్క యోగక్షేమాలు అడిగి తన అంతఃపురానికి తీసుకెళ్ళి అక్కడ ఆయనకు చక్కగా స్నానం చేయించి మంచి దుస్తులను ఏర్పాటు చేసి మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ఆయన పాదాలను కడిగి అర్ఘ్యం అంటారు ఇచ్చి 8 మంది భార్యలతో సమేతుడై ఆయనకి మర్యాదలు చేస్తాడు. అంటే కృష్ణుడి భార్యలు కూడా ఆయనకు ఒకరు విసనకర్ర విసురితే మరొకరు తాంబూలం కట్టి ఇవ్వడం, ఆయనకి గంధాన్ని పోయడం, ఇలాంటి ఉపచారాలన్నీ చేస్తాడు. చూడండి, కట్టుకోవడానికి కూడా బట్టలు లేని తన బాల్యమిత్రుడు ఈ రోజుల్లో అయితే నాకెవరో తెలియదు అని తప్పించుకునేవాడు. కానీ ఆ నిజమైనటువంటి మిత్రుడు శ్రీకృష్ణుడు అతన్ని ఆదరిస్తాడు. ఆయన కూడా ఏమి అడగడు. కొన్నాళ్ళు కృష్ణుడి వద్ద ఉన్న తర్వాత ఏమి అడగకుండానే తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఆయన మనసులో ఉన్నది ఏమిటో, ఆయనకి ఏం కావాలో తెలుసుకొని శ్రీకృష్ణుడు అన్ని సమకూరుస్తాడు. అది వేరే విషయం. అంటే ఎంత అవ్యాజమైనటువంటి అనురాగం వారి మధ్య. మిత్రులు అంటే ఎలా ఉంటారంటే 2 దేహాలైనా కానీ వారి ఆత్మ మనస్సు ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు చూడ్డానికి 2 శరీరాలు, కానీ వారి ఆత్మ వారి మనస్సు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఏమీ ఆశించరు. నిజమైనటువంటి మిత్రులు ఏమీ ఆశించరు. అడగకుండానే ఆ మిత్రుడి యొక్క అవసరాలను కానివ్వండి, వారి కష్టాన్ని కానీ గమనించి వారికి చేతనైనటువంటి సహాయం చేసేవాళ్ళే నిజమైనటువంటి ఆప్త మిత్రులు అన్నమాట. అలాగే మరొక ఉదాహరణను మనం చూస్తే శ్రీరాముడి కాలంలో సుగ్రీవుడు, రాముడు తన అవతారాన్ని చాలించాలని నిర్ణయించుకొని సరయూ నదిలో జల సమాధి అవతార సమాప్తి చేయాలని అనుకుంటాడు. ఈ విషయం అందరికీ తెలియజేస్తే అందరూ వస్తారు. సుగ్రీవుడు, అలాగే ఆంజనేయుడు, మళ్ళీ ఈ రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడు, వీళ్ళంతా వస్తారు. అయితే సుగ్రీవుడు కంటతడి పెట్టుకుంటూ శ్రీరాముడిని అంటాడు, మిత్రమా, నువ్వు నన్ను విడిచి ఒక్కడివే పరలోకానికి ఉత్తమ గతులకి వెళ్ళిపోతానని అనడం నన్ను చాలా బాధేసింది. నీవు లేకుండా నేను ఈ భూమి మీద ఎలా ఉండగలనని అనుకున్నావు? నీవు కూడా నన్ను నీతో తీసుకెళ్ళొచ్చు కదా అని ప్రార్థిస్తాడన్నమాట. అంటే బహిప్రాణి అంటారు. అంటే 6 ప్రాణాలు, పంచప్రాణాలని మనం అంటాం. 6వ ప్రాణం ఎవరయ్యా అంటే ఆప్తమిత్రుడు అనమాట. కలలో కూడా ఒకరినొకరు విడిచి ఉండలేనటువంటి స్నేహ బంధం ఉన్నటువంటి వ్యక్తులు ఆప్తమిత్రులు అవుతారు. శ్రీరాముడు అంగీకరించి సుగ్రీవుడిని కూడా తన వెంట తీసుకెళ్తాడు. 3వ ఉదాహరణ మనం చూస్తే దుర్యోధనుడు, కర్ణుడు. వీరిద్దరూ ఎంత మంచి మిత్రులంటే, వారి మధ్య ఎంత మంచి అవగాహన అంటే, కర్ణుడు తను పాండవులలో అగ్రజుడు, మొదట పుట్టినవాడని తెలిసినప్పటికీ దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేయడం, మొత్తం సామ్రాజ్యానికి నేను చక్రవర్తి చేస్తానని చెప్పిన తన మిత్రుడి యొక్క చేయి విడవకపోవడం, ఒక సంఘటన మీతో నేను షేర్ చేసుకోదలిచాను. ఒకరోజు దుర్యోధనుడు, కర్ణుడు, దుర్యోధనుడి యొక్క శ్రీమతి భార్య భానుమతి దేవి, వీళ్ళు ముగ్గురు పాచికలాడుతూ ఉంటే ఆమె పాచికలు విసిరి నేను సరిగ్గా వేయలేదు, మళ్ళీ వేస్తానని పాచికలు తీసుకున్నప్పుడు కర్ణుడు ఆ ఆటలో పడి మర్చిపోయి ఆమె చేయి పట్టుకొని బలవంతంగా ఆమె చేతిలో ఉన్నటువంటి పాచికలు లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. తిరిగి వెంటనే తేరుకొని, అయ్యో, నా మిత్రుడైనటువంటి దుర్యోధనుడి భార్య, ఆమె చేయి పట్టుకున్నాను, అది చాలా పెద్ద తప్పు కదా
అది నాగరికత కాదు కదా. సో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే దుర్యోధనుడి వైపు చూస్తాడు పశ్చాత్తాపంతో. అప్పుడు దుర్యోధనుడు చమత్కారంగా, కర్ణుడు మహాయోధుడని అనుకున్నాను కానీ రసికుడే, చాలా రసజ్ఞత తెలిసినటువంటి వాడు నా మిత్రుడని చమత్కరిస్తాడనమాట. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంటే ఈ రోజుల్లో తన భార్యకి మరొకరికి ఏదైనా సంబంధం ఉందని మామూలు పుకారు ఉంటే కూడా వాడిని చంపి అవతల పారేసేటువంటి రోజులు ఇవి. అలాంటిది దుర్యోధనుడు అంత తేలిగ్గా తీసుకోగలిగాడంటే తన మిత్రుడి యొక్క మనస్సు ఏమిటో అతనికి తెలుసు. కర్ణుడు ఎంత నిర్మలమైనటువంటి మనస్సు గలవాడో, ఎంత మహాదాతయో, ఎంత ఉత్తముడో దుర్యోధనుడికి తెలుసు. కాబట్టి దాన్ని ఆయన తప్పుగా స్వీకరించలేదన్నమాట. 4వ ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను. ఫ్రెడరిక్ ఏంజెల్స్ అండ్ కార్ల్ మార్క్స్ వీళ్ళిద్దరూ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఆయుష్ పోసినటువంటి వాళ్ళు. ఫ్రెడరిక్ ఏంజెల్స్ వీళ్ళిద్దరూ జర్మనీ దేశంలో పుట్టినప్పటికీ కార్ల్ మార్క్స్ ఏ రోజు కూడా కష్టించి పని చేయలేదు. ఆయన ఏ రోజు ఉద్యోగం చేయలేదు. నిరంతరం పుస్తకాలు చదవడం, ప్రపంచ చరిత్రను అధ్యయనం చేయడం, దాంట్లోనే ఆయన తలమునకలై ఉండేవాడు. ఆయన వివాహం అయింది. ఫ్రెడరిక్ ఏంజెల్స్ ఆయన ఒక వ్యాపారవేత్త, జర్నలిస్టు, ఒక ఫిలాసఫర్, తాత్వికుడు, ఇవన్నీ లక్షణాలు ఆయనకు ఉన్నాయి. అయితే జీవితకాలం అంతా కూడా ఫ్రెడరిక్ ఏంజెల్స్ తన మిత్రుడైనటువంటి కార్ల్ మార్క్స్ను ఆర్థికంగా ఆదుకున్నాడు. ఏ రోజు కూడా కార్ల్ మార్క్స్కి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆయన కుటుంబాన్ని పోషించినటువంటి వ్యక్తి. ఏ రోజు తన మిత్రుడిని ప్రశ్నించలేదు లేదా ఉచిత సలహా ఇవ్వలేదు. నువ్వు ఎందుకు ఉద్యోగం చేయవు, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఉద్యోగం చేసి సంపాదించుకోవచ్చు కదా, వ్యాపారం చేయొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇవ్వకుండా తన మిత్రుడు అడగకుండానే సహాయం చేసినటువంటి ధీరోదాత్తుడు ఫ్రెడరిక్ ఏంజెల్స్. కాబట్టి మిత్రులు బహిప్రాణి, 6వ ప్రాణం అని ఎందుకు అంటారంటే, ఏమీ చెప్పకపోయినా తన మిత్రుడి యొక్క అవసరం ఏమిటో, అతనికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటో తెలుసుకొని సహాయం చేసేటువంటి గొప్ప గుణం కేవలం ఒక మంచి మిత్రుడికి మాత్రమే, గాఢ స్నేహం ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఉంటుంది. మీ జీవితంలో ఉన్నటువంటి మంచి మిత్రులు ఎవరైనా మీకు ఉంటే, ఒకటి అరా ఉంటే, వారికి సంబంధించిన ఏదైనా విశేషం మీరు నాతో పంచుకోదలిస్తే దయచేసి మీ కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మంచి మిత్రుల్ని కనీసం ఒక్కరినైనా మీరు జీవితకాలంలో సంపాదించుకోగలిగితే మీ అంత అదృష్టవంతులు మరొకరెవరు ఉండరు. నమస్కారం.